ఓం గణేశాయ నమః. ఇప్పుడు చూస్తున్నారు కదా, గణేష్ ఫెస్టివల్ అయితే తొందరలోనే ఉంది. ఇదే మంత్ అనమాట, ఆగస్ట్ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది గణేష్ ఫెస్టివల్. అప్పుడే గణేష్ విగ్రహాలంతా ఫుల్ ముస్తాబాయి అయితే వచ్చాయి. ఎక్కడ చూసినా గణేష్ విగ్రహాలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క డిజైన్ అయితే ఒక్కొక్కలాగా ఉంది చూడడానికి. ఇక్కడ చూడండి, సూర్యుడు లాగా అయితే ఉంది. అలాగే రకరకాలుగా డిజైన్స్ విగ్రహాలు అయితే చాలా బాగా డిజైన్ అయితే బాగుంది. ఈజీగా 10 అడుగుల నుంచి 15 అడుగులు, ఆ తర్వాత 20 అడుగుల లోపల కూడా ఉన్నాయి విగ్రహాలు అయితే బాగున్నాయి చూడడానికి అయితే. గణేష్ ఫెస్టివల్ వచ్చిందా లేదా ఫుల్ ముస్తాబ్ అయితే అనమాట. ఇక్కడ చూడండి, శివుడు అయితే భరతనాట్యం చేస్తున్నట్టు మహాశివుడు, పక్కన వినాయకుడు, ఇంకా ఆవులు అంటే గోమాతలు, ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయి విగ్రహాలన్నీ. చాలా బాగుంది చూడడానికి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇదంతా. మేమైతే ఇక్కడ ప్లేస్ చూడడానికి అయితే వెళ్ళాము విగ్రహాలని. ఏ వినాయకుడిని తీసుకుంటే బెటర్ అని చూద్దామని వెళ్ళాము. అక్కడ చూస్తే ఫుల్ ఉన్నాయి వినాయకుళ్ళు అయితే, చూడడానికి మాత్రం బాగుంది. రకరకాల వినాయకుళ్ళు అయితే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో ప్రైజెస్ అయితే చెప్తున్నారు. మాకైతే కూర్చున్న వినాయకుడు అయితే బాగానే అనిపించింది. ఇంకో ప్లేస్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇదే బ్లాక్లో. అక్కడ వెళ్తే వినాయకుడు నిల్చొని ఉన్నాడు. కొన్ని విగ్రహాలు కూడా బాగున్నాయి. ఇక్కడ చూడండి, మూషిక వాహనం కానీ చూడడానికి వరాహమూర్తి లాగా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇంకా ఛత్రపతి శివాజీ, ఇలా రకరకాల విగ్రహాలు అయితే, చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. అందులో మోస్ట్లీ అన్ని విగ్రహాలంతా గోల్డ్ కలర్ కిరీటాలు అయితే ఉన్నాయి. మేము డిఫరెంట్గా అనుకున్నాము, బట్ ఆ విగ్రహం అయితే ఇంకా కనిపించలేదు, చూడాలి. మోస్ట్లీ అన్నీ బేబీ పింక్ కలర్, ఇట్లా పింక్ కలర్ ఇలాగే ఉన్నాయి కిరీటాలు ఇవంతా. అండ్ మేబీ ఒక్కో ఊర్లో ఒక్కోలా డిజైన్ చేస్తారేమో. ఇవంతా సూర్యుడు టైప్ బ్యాక్గ్రౌండ్, సూర్యుడు అయితే ఉన్నాడు. కింద వాహనం అయితే ఆ గోమాతలు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఇదంతా ఈ లైన్ మొత్తం అలాగుంది. అటు పక్క లైన్ అయితే శివాజీ విగ్రహాలు, ఆ తర్వాత ఇంకా కూర్చున్న వినాయకుళ్ళు, నిల్చున్నవి మహారాజులాగా కూర్చొని ఉంటారు కదా, అలా కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ గోమాత ఉంది, రైట్ సైడ్ అయితే గరుడ వాహనం ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇంకా పంచముఖ వినాయకుడు టైప్ అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడండి, ఛత్రపతి శివాజీ లాగా 4 హ్యాండ్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ ఛత్రపతి శివాజీ లాగా అనమాట. ఛత్రపతి శివాజీవి ఈ సైడ్ అంతా పెట్టారు, రైట్ సైడ్ కూడా అలాగే ఉంది, బట్ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. ఇది ఎందుకో కవర్ అయితే వేశారు. ఇక్కడ చూడండి, మూషిక వాహనం డిఫరెంట్గా అయితే ఉంది. ఒక్కో డిజైన్ అయితే బాగానే చేశారు, బాగా అనిపించింది. ఇంకా తొందరలోనే వినాయక ఫెస్టివల్ అయితే వస్తుంది కదా, దానివల్ల ఫుల్ వినాయకులు, ఎక్కడ చూసినా వినాయక ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు కదా వినాయక స్వామిది, అందువల్ల చాలా డిజైన్లు చేసి సేల్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా వెంకటేశ్వర స్వామి డిజైన్ అయితే ఉంది. పైన వినాయకుడి పైన వెంకటేశ్వర స్వామి డిజైన్ వస్తుంది, కింద ఏమంటే వినాయకుడు ఉంటాడు, సేమ్ థింగ్ అలాగే. ఇప్పుడు చూడండి, వినాయకుడు దానిపైన వెంకటేశ్వర స్వామి అనమాట నామాలు. ఇక్కడ గరుత్మంతుడు అంటే గరుడ వాహనం లాగా కింద ఉంది చూడండి. ఒక్కోటి ఒక డిజైన్ అనమాట. చూడడానికి మాత్రం అన్నీ సూపర్ ఉన్నాయి అయితే. ఈ వినాయకుడు చూడండి, అందరికంటే చాలా డిఫరెంట్గా అనిపించింది మాకైతే, చూడగానే బాగా నచ్చింది. అక్కడ చూడడానికి వేరే కలర్ ఉంది, బట్ ఫోన్లో వీడియో తీసిన తర్వాత అది ఇంకో కలర్ అయితే వస్తుంది. అక్కడ చూసినప్పుడైతే ప్యూర్ రెడ్ కలర్ లాగా అనిపించింది. ఇప్పుడు వీడియోలో చూస్తుంటే కొంచెం లైట్ ఆరెంజ్ రెడ్ మిక్స్ అయినట్టు అయితే ఉంది. ఇంకా ప్యారెట్ గ్రీన్, బ్లూ కలర్, మోస్ట్లీ కింద ఈ పంచెలు ఇవన్నీ కొంచెం కలర్ అయితే చేంజెస్ అయితే ఉంది షేడ్. ఇంకా మోస్ట్లీ కిరీటాలు ఇవంతా పైన గోల్డ్ కలర్ అయితే ఉంది. ఈ వినాయకుడు చూడండి, ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ గెటప్లో ఉన్న వినాయకులు అయితే మోస్ట్లీ కూర్చున్నవి ఉన్నాయి, అలాగే నిల్చున్న వినాయకులు కూడా ఉన్నాయి. ఈ వినాయకుల్లో మాకైతే లెఫ్ట్ సైడ్ సింహాల మీద నిల్చుని ఉన్నాడు చూడండి. ఈ వినాయకుడు అయితే మాకు బాగా నచ్చింది. చూడాలి ఫైనల్గా ఏ వినాయకులు సెలెక్ట్ చేస్తారో వీళ్ళందరూ. మోస్ట్లీ అన్ని వినాయకులు అయితే బాగున్నాయి. ఇప్పుడు చూడండి, సింహం మీద ఎంత బాగుందో వినాయకుడు నిల్చొని ఉన్నాడు. దాదాపు ఇది 20 feet ఉందంట వినాయకుడు విగ్రహం అయితే. ఫైనల్గా ఏ వినాయకుడు సెలెక్ట్ చేస్తారో చూడాలి.
ఈ వినాయకుడు కూడా బాగున్నాడు. ఓం గణేష్.